ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కథని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మన అందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషల్ కొట్టనా? వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలా ఉన్నావు, కాస్త నేను మాట్లాడుతున్నా. ఎంతమంది చెప్పాలి నీకు? డబ్బుందని పగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అమ్మకి అదే బుద్ధి. వదిలే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు లోపలే ఉన్నావా? నేను మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్ గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నిన్నెదరమోహం. ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయిందన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు గుడ్ న్యూస్ క్వశ్చన్ అడుక్కో. సరే సరే, నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యు డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు కదా. ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు. మళ్ళీ చెప్తే బోర్డు కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపి గణపతి ఫిల్మ్స్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం. తప్పక చూడండి. మీరేగా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆయన చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడం వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగారా? బాగా ఆకలేస్తుంది. పదండి పదండి పదండి. ఎక్కడరా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కో సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని
వాళ్లకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటినుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే చా కొయ్. 10 ఓవర్స్ మ్యాచ్ రా. హాయ్, ఈ షర్ట్ సూపర్ రా. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరే గానీ మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్, బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం ఆడుతున్నారు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు బావుడు? ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. బాండు బాబు మీరు వెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజులు బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది? తనలో పైన ఉంటే పరిస్థితి ఏదో అలాగే మాక. ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో, ఇలా బయటకు వస్తుంది. సూపర్ ఐడియా. మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు. పైప్ పట్టుకుని పైకి ఎక్కితే బాగుంటుంది. నువ్వు సూపర్మా దా ఎక్కే. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కు. మా ఎక్కలా మా ఎక్కేస్తున్నా. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడ రా అని అడిగావు. ఎందుక? కాదురా, 20 కేసులు మందు తెచ్చా. ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఏం చేస్తున్నారు? మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా, తిన్నావా? తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్, మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా, ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ కప్పుడు నా జీవితం నాకు చేయగలను. మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్ కూడా ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నో
ఏ చూడరావని ఎంత పొగరో ఒళ్ళంత ఎటకారమే. అందమే నక్కుంటే అంతే మరి. బాబాయ్ ఏం ప్రభా తిన్నావా? నేను తిన్నాను. బాండ్ బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా ఆటలు ఏమిట్రా? ఆటలో పడ్డారంటే తిండి గుర్తురాదు. అందరూ ఇంట్లో పదండి, పదండి, పదండి. తినండి, బాగా తినండి, ఆటలాడుకో. ఈ రివెంజ్ లోకే లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 days ఉంది. చూడు 5 days లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే. వస్తున్నావంతే. ఎవర్రాది? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడికి రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏంటి రానంటున్నావు? రమ్మన్ రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని. చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకా నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ నీ కథలో చాక్లెట్ దొంగం చేసావేంట్రా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, యా డాడ్. మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు. ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్, hi Rishi, how are you? Do you remember me? This is Nandini. Yeah. No Rishi, అలాంటి కుదరదు. ఇక్కడ చాలా బోర్ కొడుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే ఓకే, see you, bye. Dad, he's coming. థ్యాంక్ యూ. Anytime. నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా. అసలు నందికి నేను కోపం. మళ్ళీ రిషిగాడు ఎవడ? చెప్తా, సిగరెట్ ఇరా. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది. ఎందుకు నా టెన్షన్ పడతావు? ఆ వచ్చేవాడి పేరు రిషి. చాలా స్టైల్ గా ఉంది. కానీ వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. సారీ సారీ. నీకున్న దరిద్ర పడవడు ఇదే. మా అక్కకి స్విట్జర్లాండ్ అంటే ప్రాణం. ఎవరన్నా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటూనే ఉంటుంది. అదే ఇండియా గురించి కానీ ఆంధ్ర గురించి కానీ మాట్లాడేమనుకో పారిపోద్ది. ఆగ్రా. ఏంట్రాడు? నేను నందిని గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను. ఇదేంటి స్విస్ తొక్క అంటాడు? ఒరేయ్, తెలుసో తెలియకు యాఫ్ టికెట్ గాడు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విట్జర్లాండ్ పొగడాలి. నేనా? తప్పదరా, మనకు అసలే టైం తక్కువ ఉంది. నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం. నువ్వు స్పీచ్ రెడీ చేసుకో, గ్యాంగ్ మేము రెడీ చేస్తాం. పదండ్రా. ఆ బ్లాక్ టికెట్ కాదు, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా. స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు అంత నీట్ గా, ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్. అదే స్విస్ లో కంట్రీ 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 అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ ఇరికిరిగ్గా, ఇళ్ళన్నీ ఇరికిరిగ్గా, గదులన్నీ ఇరికిరిగ్గా ఉంటాయి. అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు? మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా. స్టాప్ ఇట్. ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా? ఇండియా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది. అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేం అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. నందినే హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకెక్కడెందుకు? మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చి నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా వీజీగా అవలీలుగా పడేస్తాను. కుదరదు. ఎవడు రాడు?
మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం వంకాయ. మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కోర్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు పరపా. ఆ లుక్ ఏంట్రా? ప్రతి ఒక్కరు లోకు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? ఆ నేనే టికెట్ కాదు, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా.